వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్రలో భాగంగా జోగిని వ్యవస్థ గురించి తెలుసుకుందాం. జోగిని వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణలో భాగంగా దీన్నే తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర అని చెప్పేసి మనం తెలుగులో పిలుస్తాం. ఇందులో భాగంగా జోగిని వ్యవస్థ గురించి మనం తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఆసఫ్ జాహీల కాలం నాటి పరిస్థితులు గురించి తెలుసుకుందాం. ఆసఫ్ జాహీల కాలం నాటి పరిస్థితులు. ఆసఫ్ జాహీలు అంటే ఎవరు? నిజాం రాజులు. నిజాం రాజుల కాలం నాటి పరిస్థితులు అన్నమాట. హైదరాబాదు సంస్థానంలోని తెలంగాణ ప్రాంతంలో అనేక సాంఘిక దురాచారాలు ఉండేవి. వాటిలో దేవదాసి జోగిని విధానం ఒకటి. దక్షిణ భారతదేశంలో ప్రాచీన కాలం నుంచే దేవాలయాలకు అనుబంధంగా ఈ ఆచారం ఉండేది. ప్రాచీన పాలకులు స్త్రీలను దేవదాసీలుగా ఆలయాలకు సమర్పించేవారు. వీరు దేవుడి సేవకు జీవితాన్ని అంకితం చేసేవారు. ఆలయాలను శుభ్రం చేయడం, అలికి ముగ్గులు పెట్టడం, పూజాపాత్రలు విగ్రహాలు శుభ్రం చేయడం, ప్రసాదాల తయారీ లాంటి పనులు చేసేవారు. వీరికి ఆలయ మాన్యాల్లో భాగంతో పాటు సమాజంలో గౌరవం, భక్తి భావన ఉండేవి. మధ్యయుగంలోను దేవదాసి ఆచారం కొనసాగింది. దేవదాసీలకు బసివీరాండ్రకు అంటే శివుడికి అంకితమైన స్త్రీలు, వేశ్యలకు సమాజంలో ఎంతో గౌరవం ఉండేది. ప్రభువులు, ఉన్నత వర్గాల వారు దేవదాసీలను, నాట్యకత్తెలను ఆలయాలకు బహూకరించేవారు. ఆధునిక కాలంలో దేవదాసీల స్థానం దిగజారింది. భూస్వాములు, ఇతరులు తమ ప్రయోజనాల కోసం వారిని ఉపయోగించుకున్నారు. ఇదే వ్యవస్థ తెలంగాణలో రూపాంతరం చెంది జోగిని వ్యవస్థగా మారింది. దేవుడి పేరుతో అట్టడుగు వర్గాలకు చెందిన అందమైన స్త్రీలను ఉన్నత వర్గాలు, భూస్వాములు తమ లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి బలవంతంగా జోగినీలుగా మార్చే సంస్కృతి అప్పట్లో అమలులోకి వచ్చింది. జోగిని తంతు గురించి తెలుసుకుందాం. జోగిని తంతు రజస్వల కాని అమ్మాయిని, రజస్వల అంటే మెచ్యూరిటీ, రజస్వల కాని అమ్మాయిని దేవుడికి ఇచ్చి పెళ్లి చేసి ఆచారం. రజస్వల కాని అమ్మాయిని దేవుడికి ఇచ్చి పెళ్లి చేసే ఆచారం దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఉంది. ఆ విధంగా పెళ్ళైన అమ్మాయిని ప్రాంతాన్ని బట్టి జోగిని, దేవదాసి, మాతంగి అని పిలుస్తారు. వీరు దేవాలయ ప్రాంగణంలో లేదా ఆలయ సమీపంలో నివసిస్తారు. జోగినిగా మారిన బాలిక రజస్వల కాగానే గ్రామ పెద్ద సమక్షంలో ఉత్సవాన్ని నిర్వహించేవారు. ఆమెను నవవధువుగా అలంకరించి పసుపు కుంకుమ పోసిన పట్టంలో కూర్చోబెట్టి మంత్రాలు చదివి మేకపోతును గావు పట్టి రక్తతర్పణం చేస్తారు.
భయానక వాతావరణం మధ్య ఊరి పెద్ద మనిషి, ఇతన్నే పోతురాజు అని కూడా పిలుస్తారు, ఊరి పెద్ద మనిషి లేదా పోతురాజు లేదా వరుసకు బావ అయిన వ్యక్తితో ఆ అమ్మాయి మెడలో తాళి కట్టిస్తారు. దీనినే మైలపట్టం అంటారు. ఆ విధంగా పెళ్ళైన జోగినికి వైధవ్యం ఉండదు. ఆ విధంగా పెళ్ళైన జోగినికి వైధవ్యం ఉండదు. గ్రామ పెద్ద లేదా భూస్వాములు మొదట ఆమెతో సంసార ప్రక్రియలో పాల్గొంటారు. దానిని కన్యరికంగా వ్యవహరిస్తారు. ఇందుకోసం జోగినికి ధనం, ఆభరణాలు, భూములు ఇవ్వాల్సి ఉంటుంది. పెద్ద మనిషి లైంగిక వాంఛలు తీసుకున్న అనంతరం జోగిని ఉంపుడు గత్తెగా గ్రామ ప్రజల ఉమ్మడి ఆస్తిగా మారుతుంది. ఆమె ఆ ఊరి ప్రజల లైంగిక వాంఛలు తీర్చాలి. నిరాకరిస్తే కుల పంచాయతీలు పెట్టి ఆమెను మందలిస్తారు. జోగినిగా మారే విషయంలో అమ్మాయిల ఇష్టాలతో జోగినిగా మారే విషయంలో అమ్మాయిల ఇష్టాలతో ప్రమేయం ఉండదు. దళిత వెనుకబడిన కులాల్లోని 6 నెలల పాప నుంచి 10 లేదా 12 ఏళ్ల అమ్మాయిలను జోగినీలుగా సమర్పిస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. అందరూ అభ్యర్థులు గమనించి వీటిని బాగా వినండి. అవసరమైతే నోట్స్ రూపంలో కూడా రాసుకోగలరు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. జోగిని వ్యవస్థ యొక్క పదజాలం కూడా తెలుసుకుందాం. జోగిని వ్యవస్థ పదజాలం, ఇందులో ఏమేం ఘట్టాలు అనేటివి ఉంటాయనేది ఇందులో చెప్పబడుతుంది. జోగిని వ్యవస్థ పదజాలం. జోగిని సమర్పణ. మొదటగా జోగిని సమర్పణ అంటే ఏందో తెలుసుకుందాం. గ్రామంలో కరువు కాటకాలు, అంటువ్యాధులు వచ్చినప్పుడు ఒక కుటుంబాన్ని ఎన్నుకుని ఆ కుటుంబంలోని అమ్మాయిని జోగినిగా సమర్పించేవారు. ఇదే జోగిని సమర్పణ. పోతురాజు గురించి తెలుసుకుందాం. ఇతడిని గ్రామ దేవతలకు తమ్ముడుగా వ్యవహరిస్తారు. గ్రామ దేవతలకు తమ్ముడిగా పోతురాజును వ్యవహరిస్తారు. జోగినికి మంగళసూత్రం కడతాడు. జుట్టు పెంచుకుని ముడి వేసుకుంటాడు. ఈ ముడిలోనే మంత్రశక్తులు ఉంటాయని భావిస్తారు. చేతికి మణికట్టుకి కాళ్లకు కడియాలు ధరించి చేతిలో కొరడా పట్టుకొని వికృతంగా కనిపిస్తాడు. మరొకటి జోగుపట్టం. జోగుపట్టం గురించి తెలుసుకుందాం. అమ్మాయిని జోగినిగా మార్చడానికి కుల పెద్ద ఆధ్వర్యంలో ఉత్సవాన్ని జరిపిస్తారు. ఈ అమ్మాయిని పెళ్లి కూతురుగా అలంకరించి వివాహం జరిపిస్తారు. ఈమెకు మేనమామ లేదా కుల పెద్ద లేదా పోతరాజు మంగళసూత్ర ధారణ చేస్తారు. ఈ విధంగా అమ్మాయి జోగినిగా మారిపోతుంది. ఈ ప్రక్రియను జోగుపట్టం అంటారు. అలాగే ఇంకొకటి మైలపట్టం గురించి తెలుసుకుందాం. జోగుపట్టం సమయంలో డబ్బు ఖర్చు చేసిన వ్యక్తితో అమ్మాయి రజస్వల కాగానే సమాగమం ఏర్పాటు చేస్తారు. ఈ వ్యక్తి అమ్మాయికి భూములు, ధనము, ఆభరణాలు ఇస్తాడు. దీనినే మైలపట్టం అంటారు. కొంతకాలం ఈ వ్యక్తి సంరక్షణలోనే జోగిని ఉంటుంది. ఇంకొకటి రంగం గురించి తెలుసుకుందాం. రంగం. జోగిని భవిష్యత్తును చెప్పే ప్రక్రియే రంగం. జోగిని భవిష్యత్తును, ఫ్యూచర్ను చెప్పే ప్రక్రియనే రంగం. జోగినియే చెప్తుందన్నమాట, భవిష్యత్తును చెప్తుంది. ఆ ప్రక్రియను ఏమంటారు? రంగం. ఆ రోజున కొత్త కుండను భూమిలో పాతి పెడతారు. జోగిని ఈ కుండను నెత్తిన పెట్టుకొని దేవతను స్తుతిస్తుంది. కుల పెద్ద అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంది.
రంగం ఎక్కిన జోగినిని కొల్లమ్మ అని వ్యవహరిస్తారు. రంగం ఎక్కిన జోగినిని కొల్లమ్మ అని వ్యవహరిస్తారు. చాలా చాలా ఇంపార్టెంటు, అభ్యర్థులు గమనించగలరు. ఆ తర్వాత జోగిని జీవన శైలి. జోగిని జీవన శైలి పాటించాల్సిన ఆచార సాంప్రదాయాల గురించి తెలుసుకుందాం. జోగిని జీవన శైలి పాటించాల్సిన ఆచార సంప్రదాయాలు. జోగిని జీవితాంతం ఎవరిని ప్రేమించకూడదు, వివాహం అనే ఊసే ఎత్తకూడదు, నాట్యం నేర్చుకోవాలి, ఆలయ నిర్వహణలో పాలు పంచుకోవాలి, ప్రతి మంగళ శుక్రవారం ఎల్లమ్మ ఆలయం శుభ్రం చేసి పూజలు నిర్వహించాలి. జోగిని మరణిస్తే ఆ శవంతో మరో జోగినికి కళ్యాణం చేస్తారు. చనిపోయింది తల్లి అయితే కుమార్తెలు లేదా కోడళ్ళు జోగినిగా మారాలి. గ్రామ ఉత్సవాల్లో శవయాత్రల ముందు నృత్యం చేయాలి. జోగినీల ఆరాధ్య దైవం రేణుకా ఎల్లమ్మ. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. జోగినీల ఆరాధ్య దైవం రేణుకా ఎల్లమ్మ. ముఖ్యంగా జోగిని వ్యవస్థలో రేణుకా ఎల్లమ్మకే అమ్మాయిలను సమర్పిస్తారు. తెలంగాణలో ఈ వృత్తి వారిని వివిధ పేర్లతో పిలుస్తారు. నిజామాబాద్, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జోగినీలుగా పిలుస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో బసివి, జోగిని, కరీంనగర్ జిల్లాలో శివసత్తులు, పార్వతులు అని పిలుస్తారు. జోగిని వ్యవస్థ ఉత్తర తెలంగాణలో ఎక్కువ ప్రాచుర్యంలో ఉండేది. నాటి భూస్వాముల స్వార్థంతో ఈ వ్యవస్థ బలంగా రూపుదిద్దుకుంది. నాటి భూస్వాముల స్వార్థంతో ఈ వ్యవస్థ బలంగా రూపుదిద్దుకుంది. గ్రామాల్లో భూస్వాములు కింది కులాల్లోని అందమైన బాలికలను జోగినులుగా మార్చేవారు. ముసలివారైన జోగినీలు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగించేవారు. ఆధునిక కాలంలో భాగ్యరెడ్డి వర్మ, ఇతడు దళిత ఉద్యమ నాయకుడు, జోగిని వ్యవస్థ నిర్మూలనకు సంస్థాగతంగా కృషి చేసిన మొదటి వ్యక్తి. ఎవరు? భాగ్యరెడ్డి వర్మ. ఈయన చేపట్టిన కార్యక్రమాలు చూసిన నిజాం ప్రభుత్వం జోగిని వ్యవస్థను నిషేధిస్తూ 1934లో చట్టం చేసింది. 1934లో చట్టం చేసింది నిజాం ప్రభుత్వం.